అయితే ఆల్ ద బెస్ట్ అండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పక్కన అమ్మాయి అయితే ఏంటి ఫస్ట్ ఇంటర్వ్యూనా అయినా చాలా టఫ్గా ఉంటుందంట అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి అయితే అటువైపుగా వచ్చి అక్కడ ఉన్న మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే ఏం పర్వాలేదు, ఇంటర్వ్యూ అయిన తర్వాత చూసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చక్రి మాత్రం మహాలక్ష్మి కోసం బయటనే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే మేనేజర్ని తీసుకొని వచ్చి ఏంటి ఇంటర్వ్యూ కోసం వచ్చారా వీళ్ళందరూ, ఆ రెడ్ కలర్ చున్నీ ఉంది కదా, ఆ రెడ్ కలర్ చున్నీ అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాల్సిందే, కానీ నన్ను కాదని చెప్పి తను ఇంకెవరినో పెళ్లి చేసుకుంది, ఇప్పుడు చూడు దాంతో ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న మేనేజర్ని అయితే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఇప్పుడు దానికి ఎలాగ బుద్ధి చెప్తానో చూస్తావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మేనేజర్ అయితే సరే నీకు ఈ ఇంటర్వ్యూని అప్పచెప్తున్నాను, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చూడు దాని సంగతి పని పడతాను, లేదంటే నన్నే పెళ్లి చేసుకోను అని నన్నే దూరం పెట్టేసి ఇంకొకరిని ఎవరినో పెళ్లి చేసుకుంటుందా, దాని సంగతి ఈరోజు తేల్చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న మహాలక్ష్మిని అయితే ఇంటర్వ్యూకి లోపలికి పిలుస్తూ ఉంటాడు.